అందమైన ఈ జంట కథ అందరిలాంటిది కాదు గదా, అందమైన ఈ జంట కథ అందరిలాంటిది కాదు గదా, ఆలోచించే అనుకున్నారట ఆనందంగా విడిపోతారట. వింత కదా ఈ జంట కథ, వింత కదా ఈ జంట కథ, అందమైన ఈ జంట కథ అందరిలాంటిది కాదు గదా. చూసారు మీకోసం మీ అత్తయ్య పెసరట్టు, ఇడ్లీ, ఉప్మా ఎన్ని వెరైటీ చేసిందో. బాబు అల్లం పచ్చడి, కొత్తిమీర పచ్చడి, వేరుశెనగ పచ్చడి శుభ్రంగా తినండి. వేరుశెనగ పచ్చడి నాకు చాలా ఇష్టం. వేరుశెనగ చట్నీ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఒంటికి మంచిది కాదు. అది అది గారెల్లో అల్లం పచ్చడిలాగా అన్యోన్య దాంపత్యం అంటే అది. గారెల్లో అల్లం పచ్చడు, రోడ్లో రోకలి బండో కాసేపట్లో మీకే తెలుస్తుంది ప్రక్రియ. పెసరట్లో చూడు ఎంత ఆయిల్ ఉందో, మంచిది కాదు. కావాలంటే టోస్ట్ వేసుకో. ఓకే, అది ఉప్మాలో పెసరట్లాగా అన్యోన్య దాంపత్యం అంటే అది. ఇంకాసేపట్లో నీకే తెలుస్తుంది అన్యోన్య దాంపత్యం ప్రక్రియ. ఇడ్లీ కొత్తిమీర పచ్చడితో అదిరింది. అంత బాగుందా? కావాలంటే తిని చూడు. చెప్పాయి రవి, నాతో ఇది అర్జెంట్ పని ఏమిటిది? అవును మావయ్య, చాలా అర్జెంట్ పని. నువ్వే మ్యాటర్ డీల్ చేయాలి. భలేవాడు కొత్త దంపతులు, మీరు అడిగితే కాదంటనా, విషయం చెప్పు. ఏం లేదు, నాకు కాంచనకి విడాకులు ఇంకా ఏమన్నా కావాలా? కావాలంటున్నారు విడాకులు. ఈ ప్రక్రియకి లోపలేదో ప్రక్రియ జరుగుతుందని నేను ముందే ఊహించాను. ప్రక్రియ సీతారాముల్లో వచ్చారు, పార్వతీ పరమేశ్వర్లా తృప్తిగా తిన్నారు, పద్మావతి వెంకన్నలా తమలపాకులు అడగాలి గాని విడాకులు అడుగుతారా? మావయ్య, మా జీవితాలు సుఖంగా ఉండాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదు. శాస్త్ర ప్రకారం ఒకటైన మేము చట్ట ప్రకారం విడిపోక తప్పదు. ఇద్దరు ఎంతో స్నేహంగా ఉంటూ దంపతులంటే వీరే అనిపిస్తూ అందరికను విందులు చేస్తూ ఇంతటి అన్యోన్యం ఎన్ని జన్మలదో అనిపించదా, అంతలోనే విడిపోతామంటే చోద్యంగా ఉండదా. వింత కదా ఈ జంట కథ, వింత కదా ఈ జంట కథ, అందమైన ఈ జంట కథ అందరిలాంటిది కాదు గదా. కత్తేమిటి, కడప బాంబే తెచ్చుండేవాణ్ణి. వాళ్ళు విడాకులు అడగడము, నీవేమో కోడిలా తలుపడము, సంతకాలు చేయించడమునా? బాబు నాయనా తండ్రి, నన్నేం చేయమంటావయ్యా? చెప్తే వాళ్ళు విన్నారా? వినకపోతే ఊరుకోవడమేనా? నొక్కి చెప్పడాలు, సర్ది చెప్పడాలు, ఏడ్చి చెప్పడాలు లేవా? అయ్యో, నాది అప్పడం బతుకైపోయింది. అప్పుడే ఏమైంది? వాళ్ళకు విడాకులు ఇప్పించావో? ఓయ్ ఏయ్, అరిచింది నీ భార్య కాదు, నీ భార్య మెడలోని తాళిబొట్టు. ప్రక్రియ. విడాకులు ఇప్పించావో నిన్ను చంపేస్తాను. ప్రక్రియ చేస్తాను రా, ప్రక్రియ. విడాకులు ఇప్పిస్తాడట, విడాకులు. ఏంటి, పెళ్లిలో తిన్నప్పుడు ఇంకా అరగలేదు, అప్పుడే విడాకులకు అప్లై చేశారా? ఎందుకు చేశావు మీకు చెప్పడానికి వచ్చావు. ఏంటి నువ్వు చెప్పేది? నిన్ను చంపేస్తాను. ఒకసారి చంపారుగా, ఎన్నిసార్లైనా చంపుతాను. అది నా కూతురు. కానీ ఇప్పుడు నా భార్య. కాంచన, మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? ఉంటే మీ స్నేహితుడు రవి విడాకుల దాకా వస్తుంటే మంచి చెడు చెప్పొద్దు. మాట్లాడరే. ఓల్డెన్ అంటే మీదకొచ్చే విమానం ఆగిపోతుందా అండి? పడద్దు పడద్దు అని ఎంత బతిలాడితే మాత్రం ఆర్టీసీ బస్సు హుస్సేన్ సాగర్ లో పడకుండా ఉంటుందా అండి? అంతెందుకు, పడవ బుడుంగున మునుగుతూ ఉంటే టైటానిక్ సినిమాలో హీరో హీరోయిన్స్ ప్రేమించుకోకుండా ఉన్నారా అండి? అబ్బా ఊరుకోండిరా, ఇవన్నీ ఆ పెద్ద ఆయనకు తెలియదా ఏంటి? తెలిసి ఇంత వయసు వచ్చి ఇంత ఎదురుగా ఉండి నువ్వేం చేసావు? వాడికి బుద్ధి చెప్పొద్దు. అదిగో వచ్చారుగా, అడగండి.
ఏమిట్రా మీరు చేసిన పని? పెళ్లి కట్టిన మామిడాకులు ఇంకా ఎండనైనా లేదు, పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటారా? అమ్మా, భార్యాభర్తల్లా నటిస్తూ జీవితాంతం ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకుంటూ బ్రతకలేక అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాం. ఆలోచించావు. అంత ఆలోచించేవాడు కాంచెన్ ఎందుకు పెళ్లి చేసుకున్నావు? పెళ్లి మీ తృప్తి కోసం, విడాకులు మా భవిష్యత్తు కోసం. ఏమిటా భవిష్యత్తు? పనికిరాని ప్రేమ కోసం ఇంటి పరువు ప్రతిష్ట రోడ్డుకెక్కిస్తారా? పెద్దవాళ్ళ మేము చచ్చామనుకున్నారా? మా మనసులు చచ్చాయని మీరే అనుకున్నారు. ఎంత ఖరీదైన శుభలేఖలు వేయాలో, ఎంత పెద్ద పందిరి వేయాలో, రిసెప్షన్ ఎంత గ్రాండ్ గా చేయాలో ఇవేగా పెద్దవాళ్ళుగా మీరు ఆలోచించింది. ఉరి తీసేవాడిని కూడా చివరి కోరిక అడుగుతారు, కానీ ఆ అవకాశం కూడా మీరు మాకు ఇవ్వలేదు. అంటే నీకు మేము కసాయి వాళ్ళ కనిపిస్తున్నాం అంతేగా? దయచేసి అంత మాట నా చేత అనిపించకండి. మనసు ఒక చాట, మనిషి ఒక చాట ఉండి చేసేది సంసారం కాదు, మానసిక వ్యభిచారం. దానికి దూరం కావాలనే మా ప్రయత్నం. కాంచన, పసుపు తాడు ప్రాణం లేనిదే కావచ్చు, కానీ అది ప్రాణం కన్నా విలువైంది, గొప్పది. అది ప్రాణం ఉన్న వాళ్ళ మెళ్ళ ఉన్నప్పుడు మాత్రమే. పెళ్లి అనేది రెండు జంతువుల మధ్య జరిగే తంతు కాదు, రెండు శవాల మధ్య జరిగే అగ్రిమెంటు అంతకన్నా కాదు. 25 ఏళ్లగా పెంచిన మీకంటే 10 రోజుల్లో నన్ను ఎంతగానో అర్థం చేసుకుంది కాంచన. అర్ధాంగి అంటే అర్ధభాగమే కాదు, భర్తను అర్థం చేసుకునేది కూడా అని మీకు అర్థమైతే చాలు. ఇంకా ఎందుకు ఇక్కడ? పద పద. సార్, ఇప్పుడు తండ్రిగా మీరు కొంచెం కరిగిపోయారు కానీ ఇంకొంచెం స్ట్రాంగ్ గా చెప్పినట్టే. స్ట్రాంగ్ గా ఏం చెప్తారు? ఇంటికి పదండి, మీకు నేను చెప్తాను స్ట్రాంగ్ గా. ఏమండి, లోనకెళ్ళి ఇంకొకసారి ప్రయత్నం చేస్తారేంటి? చిన్నవాడినైనా ఒక్క మాట, అడ్డాల్నాడు బిడ్డలు కాని గడ్డాల్నాడు బిడ్డలు కాదండి. కాదు ప్రక్రియ. కాంచన, మన నిర్ణయం రాజేంద్రకి చెప్పావా? లేదండి. అరే, చెప్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏది నంబర్ చెప్పి నేను ఫోన్ చేస్తాను. కాంచన, రింగ్ అవుతుందిరా. హలో, ఎస్. సారీ, కైలాస్ గిరికేగా? తప్పకుండా వస్తాను కాంచన. హలో, మే ఐ హెల్ప్ యూ? యా, నార్త్ సైడ్ వ్యూ పాయింట్ కి ఎటు వెళ్ళాలి? నార్త్ సైడ్ వ్యూ పాయింట్. ఓ, సౌత్ సైడ్ వ్యూ పాయింట్ ఎలా వెళ్ళాలో చెప్తే దానికి ఆపోజిట్ నార్త్ సైడ్ వ్యూ పాయింట్. సింపుల్. దిక్కు తెలియకే కదా అడిగింది. సారీ సారీ సార్, ఎక్స్క్యూజ్ మీ. నార్త్ సైడ్ వ్యూ పాయింట్ ఎలా వెళ్ళాలి? ఇలా వెళ్ళండి సార్. ఇలా. ఓకే, థ్యాంక్ యూ. మేడం, మీరు ఇటు, నేను అటు. కాంచన, నీ దారిటు, నా దారటు.
పెళ్ళయ్యాక నేను చూస్తుంటే నీలో ఎంత మార్పు వచ్చింది కాంచన. నీలో ఏదో తెలియని పెద్దరికం, పవిత్రత. మళ్ళీ మనం ఇలా కలుస్తాం అనుకోలేదు. నేను అనుకోలేదు. ఆ రోజు నువ్వు ఫోన్ చేశాక నాలో ఎంతో ఆనందం. నేను ప్రేమించిన కాంచన్ని కలుసుకుంటున్నానని అందరికీ ఆనందంగా చెప్పుకున్నాను. కానీ ఆ తర్వాత ఆలోచించాను, నా ఆనందంలో అర్థం లేదు, న్యాయం లేదు అని అర్థమైంది కాంచన. రాజేంద్ర, ఏమిటి నువ్వు అనేది? నిజం కాంచన, ఇద్దరు కలిస్తే వాళ్ళ జీవితం ఎంతో ఆనందంగా ఉండాలి. కలతలు, కన్నీళ్లు ఆ జీవితంలో ఉండకూడదు. అలాంటి జీవితం మనం గడపగలమా కాంచన? ఏ, నీకు నమ్మకం లేదా? కాంచన, నమ్మకాన్ని మించిన ప్రేమతో జీవితం సాగాలి. నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు. నీ గురించి ఆ రోజు ఎవరో పిచ్చిగా వాగితే వాడి మీద తిరగబడ్డాను. ఎందుకని? నువ్వంటే నాకు ప్రేమ, అభిమానం. కానీ ఈరోజు మన ఇద్దరం ఒకటైతే 10 మంది ఏమంటారో తెలుసా? ఎవరి భార్యను లేవ తీసుకొచ్చానని నన్ను అంటుంటే నీ గుండె ముక్కలవుతుంది. అవునా? మొగ్గుని వదిలేసి వచ్చావని నిన్ను అంటారు. అప్పుడు మన జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకో. నీ భర్త నీ గతం విన్నాడు, నిన్ను అర్థం చేసుకున్నాడు, ప్రేమించిన వాడితో పెళ్లి చేయాలనుకున్నాడు. భార్య మనసు తెలిసి గౌరవించిన నీ భర్త ఎంత గొప్పవాడో ఒక్కసారి ఆలోచించు. నా దృష్టిలో నీ భర్త దేవుడి కన్నా గొప్పవాడు. నువ్వు నాకు దగ్గరైతే దేవుళ్ళంటే నీ భర్తకు దూరం అవుతావు. ప్రేమ కోసం దేవుణ్ణి దూరం చేసుకుంటావా? ప్రేమ కోసం కట్టిన తాళిని తెంచుకుంటావా? వద్దు కాంచన, వద్దు. నా ప్రియురాలిగా చచ్చిపో, రవి ఇల్లాలిగా బ్రతకో. రాజేంద్ర డబుల్ఎంఏ గారు, నువ్వు చెప్పిన మాటల్లో ఎంతో సత్యం ఉంది. ఆకలిని సరదాగా అనుభవిస్తూ హాయిగా నవ్వుతూ గడిపేవాడివి. జీవితాన్ని గురించి ఎంత గొప్పగా ఆలోచించావు. తప్పుదారిని నడిచే బిడ్డను సరిదిద్దే గురువులా కనిపిస్తున్నావు. నువ్వు చెప్పినట్టే రవి నిజంగా దేవుడితో సమానం. నేను పుట్టిందే నొక్కేయడానికి, మధ్యలో ఆపితే తొక్కేస్తా. నువ్వు పేడుస్తుంటే నచ్చినవే పిల్ల నాకు, నీ కన్నీళ్ళలో ఉన్నదేదో మందు మాకు. నీకు అమ్మలేదు నాన్న,